హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ సీజన్ 8 యొక్క ప్రోమో కోసం అయితే ఎదురు చూస్తున్నాం కదా. బిగ్ బాస్ సీజన్ 8 యొక్క ప్రోమో రానే వచ్చేసింది కదా. ప్రోమో ఎవరెవరు చూశారో ఎలాగుందో ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 యొక్క ప్రోమో అయితే రావడం అయితే జరిగింది కదా. ప్రోమో చూసారా? ప్రోమో అయితే నాకైతే సూపర్గా నచ్చిందండి. చాలా కలర్ఫుల్గా ఉన్నది. మీకు ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్రోమోలో అయితే స్వర్గంలో అయితే కనిపించింది. నాగార్జున గారు ఒక 10 మంది అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ అయితే చేస్తున్నారు కదా. ఈ సీన్ చూస్తుంటే స్వర్గంలో ఇంద్రుడు, రంభ, ఉర్వశి, మేనక వీళ్ళతో కలిసి డ్యాన్స్ చేసినట్టయితే ఉన్నది. ఈ సీన్ అయితే వేరే లెవెల్లో అయితే ఉన్నది. అలాగే ఈ ప్రోమోను బట్టి చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 8లో ఎక్కువ మంది అమ్మాయిలు ఉండే ఛాన్స్ అయితే చాలా హై అయితే ఉన్నాయి. ప్రోమోలో ఫస్ట్ నాగార్జున గారు అయితే ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అని నాగార్జున గారు అయితే అంటారు. అప్పుడు శ్రీను అయితే నాకు అన్లిమిటెడ్ కావాలని శ్రీను గారు అయితే అంటాడు. అప్పుడు హౌస్ మొత్తం ఒక రాజభవనంలో అయితే మారిపోతుంది. అప్పుడు అమ్మాయిలందరూ శ్రీను చుట్టూ చేరి స్వీట్స్, పళ్ళు అన్నీ తినిపిస్తూ అయితే ఉంటారు. ఈ సీన్ అయితే వేరే లెవెల్లో అయితే ఉన్నది. ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న కోరిక అయితే ఉన్నది. ఈ శ్రీను లాగా నా చుట్టూ కూడా ఒక 10 మంది అమ్మాయిలు చేరి నాకు ఇలా స్వీట్స్, పళ్ళు తినిపిస్తే ఎంజాయ్ చేయాలని అయితే ఉన్నది. జస్ట్ జోక్ అబ్బా. ఈ ఫీల్ ఎలాగుందో ఒకసారి ఆలోచిస్తుంటేనే సూపర్గా ఉంది. ఈ సీన్లో మీరైతే ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఒకసారి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అర్జున్ గారు శ్రీనుకి అయితే ఒక అమ్మాయిని అయితే సెట్ చేస్తాడు. అమ్మాయి ఒక సెలబ్రిటీ. ఈ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి చాలా మంది అయితే ఈవెంట్ అయితే వస్తూనే ఉంటారు. నాకు విసుకొచ్చి నాగార్జున గారితో నాకు ఏకాంతం కావాలి అని నాగార్జున గారిని అయితే అడుగుతాడు. అప్పుడు నాగార్జున గారు ఒక్కసారి ఆలోచించుకో అని నాగార్జున గారు అంటే, లేదు నాకు ఏకాంతం కావాలి అని శ్రీను గారు అయితే అంటాడు. అప్పుడు నాగార్జున గారు ఓకే నీ ఇష్టం అని చెప్పి శ్రీను గారిని అయితే ఒక ఎడారి ప్రాంతంలో అయితే వదిలేయడం అయితే జరుగుతుంది. ఈ ఎడారిలో శ్రీను గారు అయితే చినిగిపోయిన బట్టలు వేసుకొని చాలా బీదవాణిలో అయితే ఇక్కడైతే కనిపిస్తాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఒక రాజభవనంలో రాజుగా ఉండే శ్రీను గారు నాకు ఏకాంతం కావాలి అని నాగార్జున గారిని అడగగానే నాగార్జున గారు వచ్చేసి ఎడారిలో పడివేశాడు కదా. మనోడు శ్రీను ఏమనుకున్నాడు, ఏకాంతం అంటే అమ్మాయితో ఫన్ ఇలా ఎంటర్టైన్మెంట్ చేయాలి అని మనోడు థాట్స్ అయితే ఉంటాయి. మన నాగార్జున గారు ఏమనుకున్నారు, ఏకాంతం అంటే చుట్టూ ఎవరు లేకోకుండా ఒక్కడే ఉండాలని నాగార్జున గారు అనుకొని మన శ్రీను గారిని అయితే ఎడారిలో అయితే వేయడం అయితే జరిగింది కదా. సేమ్ అలాగే మన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ని ఏమైనా అడిగితే దానికి అనుగుణంగా వేరేదైతే చేస్తాడు. ప్రోమో బట్టి చూస్తే ఎక్స్ట్రీమ్ టాప్ పొజిషన్ నుండి ఎక్స్ట్రీమ్ డౌన్ పొజిషన్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ సీజన్ అయితే చాలా అంటే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈసారి కంటెస్టెంట్స్కి చుక్కలు కనిపిస్తాయి. మనకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. ఈ సీజన్లో కంటెస్టెంట్స్ బిగ్ బాస్ని ఏదైనా అడగాలంటే ఆచితూచి ఆలోచించి బిగ్ బాస్ని అయితే అడగాల్సి అయితే ఉంటుంది. మన కంటెస్టెంట్స్ ఒకటి అడిగితే బిగ్ బాస్ అయితే మరొకటి అయితే చేస్తాడు. ఈసారి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే ఉండబోతుంది. అందులో కూడా ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే నో లిమిట్. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఫన్కి, ఎంటర్టైన్మెంట్కి, టర్న్కి, ట్విస్ట్లకి లిమిటే లేదు. ఈసారి బిగ్ బాస్ సీజన్ అయితే సూపర్ డూపర్లో ఉండబోతుంది. నేనైతే బిగ్ బాస్ సీజన్ 8 కోసం అయితే చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాను. మరి మీ ఫీలింగ్ ఎలాగుందో ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఇవి. అప్డేట్స్ వస్తే మన ఛానల్లో అయితే నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.